గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి రామన్ ఫలితం. రామన్ ఫలితం అనగానేమి, దాని ప్రయోగము, అలాగే దాని సిద్ధాంత భాగాన్ని వివరించండి, అలాగే రామన్ అనువర్తనాలను వివరించండి అని థర్డ్ క్వశ్చన్. మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి 12 మార్క్స్కి లాంగ్ క్వశ్చన్. ఇది 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రామన్ ఫలితం. అయితే ఫస్ట్ రామన్ ఫలితం అనగానేమి తెలుసుకుందాం మనం. అయితే పారదర్శక పదార్థం అంటే పారదర్శక ఘన పదార్థం లేదా ద్రవ పదార్థం లేదా వాయు పదార్థాలు ద్వారా అధిక తీవ్రత గల కాంతి కిరణ పుంజాన్ని ప్రసారం చేసినప్పుడు దానిలోని కొంత భాగం అన్ని దిశల్లో పరిక్షేపణం చెందుతుందన్నమాట. అంటే ఏమంటున్నామంటే, పారదర్శక పదార్థాలు తీసుకుంటున్నాం, ఘన, ద్రవ, వాయు, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకొని దాని నుంచి మనం కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఆ పారదర్శక పదార్థం నుంచి కొంత కాంతి అనేది మనకి పరిక్షేపణం చెందుతుందన్నమాట. ఇలా పరిక్షేపణం చెందిన కాంతిలో మనకి కాంతిజనక పౌనఃపున్యం అనేది వర్ణపట రేఖలతో పాటు అనేక ఇతర పౌనఃపున్యాలకు సంబంధించిన వర్ణపట రేఖలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. దీన్నే మనం రామన్ ఫలితంగా చెప్పుకుంటున్నాం. అంటే ఏమంటున్నాం, పారదర్శక పదార్థాలైన ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని దాని గుండా మనం కాంతిని ప్రసరింపచేసినప్పుడు, ఆ పదార్థం గుండా మనం కాంతిని ప్రసరింపచేసినప్పుడు ఆ కాంతి అనేది పరిక్షేపణం చెందుతుందన్నమాట. ఇలా పరిక్షేపణ చెందిన కాంతిలో మనకి కాంతి జనక పౌనఃపున్యం అనేది వర్ణపట రేఖలతో పాటు అనేక ఇతర పౌనఃపున్యాలకు సంబంధించిన వర్ణపట రేఖలు ఏర్పడతాయన్నమాట. దీన్నే మనం రామన్ ఫలితంగా చెప్పుకుంటున్నాం, లేదా దీన్నే రామన్ ప్రభావం అని కూడా అంటారు. ఓకే, అలాగే ఈ రామన్ ఫలితం అనేది దాని యొక్క ప్రయోగం, దాని యొక్క ఫిగర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి ఎస్ అనే కాంతి జనకం, ఫిల్టర్ అంటే దీని తెలుగులో చెప్పాలంటే ఫిల్టర్ని ఏమంటాం మనం, ఓకే, ఫిల్టర్. తర్వాత పరావర్తనం అంటే రిఫ్లెక్టర్. ఇక్కడ జేజే అనే ఒక నీటి జాకెట్ ఉంటుంది. ఇక్కడ సి అనేది ఒక గొట్టం. ఇది మెయిన్ రామన్ గొట్టం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పరావర్తనం, అలాగే డబ్ల్యూ కిట్కి, స్పెక్ట్రోగ్రఫీ. ఇప్పుడు ఈ రామన్ ఫలితం గురించి మనం కావాల్సిన పరికరాలు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం దేన్నైతే అంటే ఏ పారదర్శక పదార్థం, ఘన పదార్థం కానీ, ద్రవ పదార్థం కానీ, వాయు పదార్థం కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక పదార్థాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ద్రవ పదార్థాన్ని తీసుకుంటున్నాం. సో పరిశీలనలో ఉన్న ద్రవ పదార్థం ద్రవ పదార్థాన్ని సి అనే స్తూపాకార, ఇక్కడ సి అని ఉంది కదా, ఈ స్తూపాకార గొట్టంలో మనం ఆ ద్రవ పదార్థాన్ని ఉంచుతామన్నమాట. దీన్నే మనం రామన్ గొట్టం అని కూడా అంటాం. ఈ సిని మనం రామన్ గొట్టం అని కూడా అంటాం. అదే ఈ సి గొట్టంలోనే మనం ప్రయోగం చేయవలసిన ద్రవ పదార్థం కానీ, వాయు పదార్థం కానీ, ఘన పదార్థం కానీ దీంట్లోనే ఉంచుతాం అన్నమాట. అయితే ఈ రామన్ గొట్టం యొక్క వ్యాసం అనేది 1 నుంచి 2 సెంటీమీటర్ 2 వ్యాసంతో ఉంటుందన్నమాట. అలాగే 10 to 25 సెంటీమీటర్స్ పొడవు కలిగి ఉంటుంది. దీని వ్యాసమైన 1-2 మీటర్స్లో ఉంటుంది. అలాగే దాని సెంటీమీటర్స్లో అయితే 10 to 25 సెంటీమీటర్స్లో పొడవు కలిగి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ రామన్ గొట్టంలో మనకి బుడగలు లేకుండా మనం ఒక స్వచ్ఛమైన ద్రవ పదార్థంతో నింపుతాం ఈ సి గొట్టంలో. సో అయితే ఈ సికి చివరల మనకి ఒక సమతల కిటికీ ఉంటుంది. కిటికీ డబ్ల్యూ ఉంటుందన్నమాట. సో ఈ డబ్ల్యూకి ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ స్పెక్ట్రోగ్రఫీ ఉంది కదా. సో ఈ స్పెక్ట్రోస్కోపీ నుంచే మనం దాంట్లో ఏర్పడే
పౌనఃపున్య వర్ణపట రేఖలు అనేవి మనం ఈ స్పెక్ట్రోగ్రఫీ ద్వారా చూస్తామన్నమాట. సో గొట్టం మనం ఈ గొట్టం ఒక చివర ఏమన్నా మనం కిటికీని అమర్చితే ఇంకొక చివర మనం రామన్ గొట్టాన్ని ఇలా ఒక బోర కొన మాదిరిగా ఏర్పాటు చేసి ఉంటుందన్నమాట. అంటే ఈ బోర కొన మాదిరిగా ఏర్పాటు ఎందుకు చేసామంటే ఈ గొట్టంలోకి మనకి ఎటువంటి కాంతి అనేది ప్రవేశించకుండా ఉండడం కోసం ఈ రామన్ గొట్టానికి మొత్తాన్ని మనం ఒక నల్లని రంగు పూత పూయబడి ఏర్పాటు చేయబడి ఉంటుందన్నమాట. సో అంటే నల్లని పెయింట్ కానీ ఏదైనా నలుపు రంగు మొత్తాన్ని ఈ రామన్ గొట్టం అంటే కాంతి అనేది ఈ గొట్టంలోకి ప్రవేశించకుండా ఉండడం కోసం దీనికి ఈ కలర్ అనేది మనం తీసుకుంటాం. సో నల్లని పెయింట్ చేసి ఉంటుందన్నమాట. సో అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రామన్ గొట్టం చుట్టూ మనం ఒక నీటి జాకెట్ జేజేని అమరుస్తాం. ఇది నీటి జాకెట్ మనం జేజేని అమర్చి ఉంచుతామన్నమాట. ఎందుకంటే ఈ ద్రవం వేడెక్కినా కూడా అది ద్రవం వేడెక్కకుండా అది చల్లార్చడానికి ఒక నీటి జాకెట్ మనం జేజేను ఏర్పాటు చేస్తూ ఉంటాం అన్నమాట. సో అంటే ఈ జేజే గొట్టంలో ఒక చల్లటి నీరుని ప్రవహింపజేస్తాం అనమాట. ప్రవహింపజేస్తే అప్పుడు ఈ ద్రవం వేడెక్కకుండా చల్లగా ఉండే విధంగా చూసుకునే దానికోసం ఈ జేజే గొట్టాన్ని మనం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మనం ఎస్ అనే ఒక పారదర్శక కాంతి జనకం అనమాట. ఇది ఒక ఎస్ అనేది ఒక కాంతి జనకం అనుకుంటే ఈ ఎస్ నుంచి వచ్చిన కాంతి ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ఫిల్టర్ గుండా ఫిల్టర్ అయ్యి అది మనకి కాంతి పరిశీలన పదార్థం గుండా అంటే ఇక్కడ ప్రయాణించి పరావర్తనం చెంది అంటే రిఫ్లెక్టింగ్ చెందిన తర్వాత ఈ రామన్ గొట్టం మీద పడిన తర్వాత దీంట్లో మనకి ఏర్పడే పౌనఃపున్య వర్ణపట రేఖలు అనేవి మనం ఈ స్పెక్ట్రోగ్రఫీ ద్వారా గమనించవచ్చు అనమాట. అంటే ఎస్ అనే పారదర్శక కాంతి అనే దాన్ని మనం దీని గుండా ప్రవహింపచేసి దాని తర్వాత ఫిల్టర్ చేసి ఆ కాంతిని పరావర్తనం చేసిన తర్వాత ఈ గొట్టం మీద పడుతుంది అనమాట. పడిన తర్వాత ఈ గొట్టం మీద పడిన తర్వాత మనం ఈ డబ్ల్యూ కిటికీ నుంచి స్పెక్ట్రోగ్రఫీల ద్వారా చూస్తే మనకి పౌనఃపున్య వర్ణపట రేఖలు అనేవి ఏర్పడతాయి. సో ఇది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ పతన కాంతి దిశకు లంబ దిశలో అమర్చిన వర్ణపట దర్శిని అంటే స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం పరిక్షేపిత కాంతిని పరిశీలిస్తారు. అంటే మనకి ఏమపడుతుందంటే అసలు మౌలిక రేఖలు అనేవి ఇరువైపుల కొత్త రేఖల పరిక్షేపణ కాంతిలో కనిపిస్తాయి అన్నమాట. మనకి స్పెక్ట్రోగ్రఫీ నుంచి చూసినప్పుడు మనకి మౌలిక రేఖలు అనేవి కొత్త రేఖలు అనేవి మనకి ఈ స్పెక్ట్రోగ్రఫీ ద్వారా కనిపిస్తాయి. దీన్నే రామన్ వర్ణపటం అని అంటారనమాట. అంటే ఈ మౌలిక రేఖల పౌనఃపున్యం కంటే తక్కువ పౌనఃపున్యం ఉంటే రేఖల్ని మనం స్టోక్స్ రేఖలని, ఎక్కువ పౌనఃపున్యం ఉంటే యాంటీ స్టోక్స్ అని అంటాం అన్నమాట. సో ఈ రామన్ రేఖలు అనేవి ఎక్కువ ధృవిత కాంతిని కలిగి ఉంటాయి. సో రామన్ పౌనఃపున్యానికి అంటే మౌలిక పౌనఃపున్యానికి అలాగే రామన్ పౌనఃపున్యానికి మధ్య గల తేడాను రామన్ విస్థాపనం అని అంటాం మనం. సో ఈ రామన్ విస్థాపనం అనేది పతన వికిరణ పౌనఃపున్యంపై ఆధారపడుతుంది. అంటే ఇక్కడ మనం పతన అయిన కాంతి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో అంటే ఏమంటున్నాం, మౌలిక పౌనఃపున్యానికి అలాగే రామన్ పౌనఃపున్యానికి తేడాను రామన్ విస్థాపనం అని అంటాం. రామన్ విస్థాపనం అనేది పతన వికిరణ పౌనఃపున్యంపై ఆధారపడకోకుండా పరిక్షేపణ పదార్థ స్వభావంపై ఆధారపడి పనిచేస్తుంది అనమాట. సో ఇది మన ప్రయోగ విధానం. మళ్ళీ చెప్తున్న ప్రయోగ విధానం. సో ఫస్ట్ అసలు మనం రామన్ గొట్టాన్ని తీసుకుంటున్నాం. సి అనేది ఒక రామన్ గొట్టం అనుకుంటున్నాం. ఈ సిలో మనం స్వచ్ఛమైన ద్రవంతో
బుడగలు లేకుండా ఈ సి గొట్టంలో స్వచ్ఛమైన ద్రవాన్ని మనం ఏర్పాటు చేస్తామన్నమాట. అయితే ఒకవైపు మనం డబ్ల్యూ అనే కిటికీని ఏర్పాటు చేస్తాం. అలాగే రెండో వైపున మనకి ఒక బోర కొన ఉన్నది కదా, బోర మాదిరిగా కొన ఉంటుందన్నమాట. సో దీన్నే మనం రామన్ గొట్టం అంటున్నాం. దీన్ని మొత్తానికి మనం ఒక నల్లని పెయింట్ వేసేసి ఉంచేస్తాం. ఎందుకంటే ఈ గొట్టంలోనికి మనకి కాంతి అనేది ప్రవేశించకుండా ఈ గొట్టంలో కోసం ఈ మొత్తాన్ని మనం నల్లని పెయింటింగ్తో చేస్తాం. అలాగే ఈ గొట్టం చుట్టూ ఒక నీటి జాకెట్ ఒక చల్లని నీటి జాకెట్ని మనం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ద్రవం అనేది వేడెక్కకుండా ఉండడం కోసం, ఒకవేళ వేడెక్కినా ఈ నీటి జాకెట్ వల్ల అది చల్లగా అవడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తాం అన్నమాట. సో ఇప్పుడైతే ఏమవుతుంది, దీనికి పైన ఏర్పాటు చేసిన ఒక పారదర్శక ఒక పాదరసపు కాంతి జనకం గుండా వచ్చిన కాంతి అనేది ఫిల్టర్ గుండా ఫిల్టర్ చేసి, సో పాదరసపు కాంతి జనకం నుండి ఫిల్టర్ గుండా కాంతి పరిశీలన ద్వారా పదార్థం అనేది కాంతి అనేది రిఫ్లెక్ట్ అయ్యి ద్రవం గుండా ప్రయాణిస్తుంది అనమాట. సో ఈ ద్రవం గుండా ప్రయాణించినప్పుడు సో కాంతి అనేది పరిశీలన పదార్థం గుండా ప్రయాణించి పరావర్తితం చెందుతుంది అనమాట. ఇలా పరావర్తనం చెందిన కాంతి, ఈ పరావర్తితం చెందిన కాంతిని మనం స్పెక్ట్రోగ్రఫీ ద్వారా గమనిస్తాం అనమాట. సో ఈ పతన దిశకు లంబ దిశలో అమర్చిన మనం ఈ స్పెక్ట్రోస్కోపీ ద్వారా పరిక్షేపిత కాంతిని పరిశీలిస్తాం అనమాట. అసలు మౌలిక రేఖలకు ఇరువైపులా కొన్ని కొత్త రేఖలు అనేవి మనకి ఈ పరిక్షేపణ కాంతిలో మనకి ఏర్పడతాయి అన్నమాట. దీన్నే రామన్ వర్ణపటంగా చెప్పుకుంటున్నాం. అంటే మౌలిక పౌనఃపున్యం కంటే తక్కువ పౌనఃపున్యం ఉంటే వాటిని స్టోక్స్ రేఖలని, అలా కాకుండా మౌలిక పౌనఃపున్యం కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉంటే రేఖల్ని వ్యతిరేక స్టోక్స్ అని అంటాం అన్నమాట. సో మౌలిక పౌనఃపున్యానికి అలాగే రామన్ పౌనఃపున్యానికి మధ్య గల తేడాని మనం రామన్ విస్థాపనంగా చెప్పుకుంటున్నాం. సో ఇది ప్రయోగం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి సిద్ధాంత భాగం. ఓకే, సిద్ధాంత వివరణ. సో సిద్ధాంత వివరణ ఏమంటున్నామంటే, ఇప్పుడు ఏమంటున్నాం, మనం ఒక పారదర్శక కాంతి కదా, సో పారదర్శక కాంతిని మనం ఏకవర్ణ కాంతిగా పారదర్శక కాంతి మనకి ఏకవర్ణ కాంతి జనకం కూడా. సో ఈ ఏకవర్ణ కాంతి జనకం నుండి వెలువడే మనకి ఫోటాన్ల యొక్క పౌనఃపున్యాన్ని మనం న్యూగా తీసుకుంటున్నాం. పతన ఫోటాన్ యొక్క శక్తి ఈజ్ ఈక్వల్ టు మనకి హెచ్న్యూ వస్తుంది. సో హెచ్న్యూ అనుకుంటున్నాం. అయితే పరిక్షేపిక పదార్థ అణువు పతన ఫోటాన్లకు మధ్య జరిగే అభిఘాత ఫలితాన్నే మనం రామన్ ఫలితంగా, అంటే పరిక్షేపణ పదార్థ అణువులకు అలాగే పతన ఫోటాన్లకు మధ్య జరిగే అభిఘాతాన్ని మనం రామన్ ఫలితంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఈ రామన్ ఫలితం అనేది 3 అభిఘాతాలతో వివరించవచ్చు. ఫస్ట్ ఇది ఏంటిదంటే, పతన ఫోటాన్ నుంచి వెలువడే అణువు శక్తిని శోషించకుండా విచలనం చెందడం వల్ల ఫోటాన్లో శక్తి మార్పు అనేది ఉండదన్నమాట. దానివల్ల మార్పు చెందని రేఖలు అనేవి మనకి ఏర్పడతాయి. అంటే ఇప్పుడు మనకి పతనమైంది ఒక ఫోటాన్, దాని నుండి మనకి శక్తి అనేది శోషించకుండా ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఫోటాన్లో ఎటువంటి మార్పు అనేది మనకు ఉండదు కాబట్టి, సో దానివల్ల మనకి మార్పు చెందని రేఖలు అనేవి ఏర్పడతాయి. సో మార్పు చెందని రేఖలు అనేవి మనకి ఏర్పడతాయి. అలా కాకుండా రెండో పాయింట్ వచ్చి మార్పు చెందని రేఖలు ఏర్పడతాయి మనకి.
మార్పు చెందని రేఖలు ఏర్పడతాయి. సో అలాగే నెక్స్ట్ రెండోది వచ్చి అణువు పతన ఫోటాన్ నుంచి కొంత శక్తిని శోషించుకోవడం వల్ల స్టోక్స్ రేఖలు ఏర్పడతాయి అన్నమాట. దీంట్లోనేమన్నా పతన ఫోటాన్ అనేది అణువు శక్తిని శోషించకుండా ఉంటుంది. రెండోది ఏమన్నా అణువు శక్తి అనేది పతన ఫోటాన్ నుంచి శక్తిని గ్రహించడం వల్ల అంటే శోషించుకోవడం వల్ల స్టోక్స్ అణువు పతన ఫోటాన్ నుంచి కొంత శక్తిని శోషించుకోవడం వలన మనకి స్టోక్స్ రేఖలు అనేవి ఏర్పడతాయి. సో అప్పుడు మనకి ఏముంటుంది, ఉద్రిక్త స్థితిలో ఉన్న అణువు శక్తిని కొంత పతన ఫోటాన్లను అందజేయడం వల్ల మనకి అంటే చేయడం వల్ల వ్యతిరేక స్టోక్స్ అనేవి మనకి ఏర్పడతాయి. సో ఈ మూడు అనేవి మనకి అంటే రామన్ ఫలితం అనేది 3 రకాల అభిఘాతాలు. సో ఒకటి ఏమన్నా మార్పు చెందని రేఖలు ఏర్పడితే, రెండోది ఏమన్నా స్టోక్స్ రేఖలు, మూడోది ఏమన్నా యాంటీ స్టోక్స్ అంటాం వీటిని మనం. సో ఈ మూడు మనకి రామన్ ఫలితంలో ఏర్పడే రేఖలు అన్నమాట. సో ఇవి ఏ విధంగా ఉంటాయి అంటే, మార్పు చెందని రేఖలు అంటే మనం ఎలా తీసుకుంటాం, రేఖలు అనేవి మామూలుగానే ఏర్పడతాయి. సో ఇలా హెచ్న్యూ అనే ఫోటాన్ ఇదేమన్నా మార్పు చెందని రేఖలు. సో దీని యొక్క పౌనఃపున్యం మనకి అభిఘాతం జరగకముందు అభిఘాతం జరిగిన తర్వాత ఒకే విధంగా ఉంటాయి. సో తరంగదైర్ఘ్యం అనేది. అలాగే స్టోక్స్ రేఖలు కూడా సేమ్. సో ఈ విధంగా అంటే అభిఘాతం లాంబ్డా డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ లాంబ్డా అనమాట. దీనికి కూడా హెచ్న్యూ అనే పౌనఃపున్యం ఫోటాన్ అనేది హెచ్న్యూ డాష్ అభిఘాతం జరిగిన తర్వాత. యాంటీ స్టోక్స్ మాత్రం కొంచెం ఎక్కువగా. సో ఈ విధంగా హెచ్న్యూ అనే పౌనఃపున్యం హెచ్న్యూ డాష్. ఇదేంటిదంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే న్యూ ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి కూడా సేమ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 0, న్యూ ఈజ్ ఈక్వల్ టు 1, న్యూ ఈజ్ ఈక్వల్ టు 0, న్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది లాంబ్డా డాష్ ఈజ్ లెస్ దాన్ లాంబ్డా. సో ఈ విధంగా మార్పు చెందని రేఖలు, స్టోక్స్ రేఖలు, యాంటీ స్టోక్స్ రేఖలు అనేవి మనకి ఏర్పడతాయి. అయితే ఇప్పుడు అభిఘాతానికి ముందు అలాగే తర్వాత అంతర్గత అణువుల యొక్క శక్తి మనకి ఈ గాను అభిఘాతం జరగకముందు ఈ, అలాగే అభిఘాతం జరిగిన తర్వాత ఈ డాష్ అనుకుందాం అనమాట. అలాగే పతన ఫోటాన్ యొక్క పౌనఃపున్యం న్యూ, పరిక్షేపణ ఫోటాన్ యొక్క పౌనఃపున్యం న్యూ డాష్గా తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఈ ప్లస్ హెచ్న్యూ, ఇది అభిఘాతం జరగకముందు, అలాగే అభిఘాతం జరిగిన తర్వాత ఈ డాష్ ప్లస్ హెచ్న్యూ డాష్. సో దీని నుంచి హెచ్ కామన్ తీస్తే న్యూ మైనస్ న్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఈ డాష్. సో దీని నుంచి న్యూ డాష్ మైనస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఈ డాష్ బై హెచ్. సో దీని నుంచి న్యూ డాష్ తీసుకుంటాం, న్యూ ప్లస్ ఈ మైనస్ ఈ డాష్ బై హెచ్. ఫర్ సపోజ్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే, అంటే ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే సేమ్ న్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు
న్యూ అవుతుందన్నమాట. అంటే మౌలిక రేఖలు అనేవి మనకి ఏర్పడతాయి, అంటే మార్పు చెందని రేఖలు అనేవి మనకి ఏర్పడతాయి. అలా కాకుండా ఈ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అయిందనుకోండి, అప్పుడు న్యూ డాష్ ఈజ్ లెస్ దాన్ న్యూ అవుతుందన్నమాట. అప్పుడు మనకి స్టోక్స్ రేఖలు ఏర్పడతాయి. అలా కాకుండా ఈ డాష్ ఈజ్ లెస్ దాన్ ఈ అయినప్పుడు, అలాగే న్యూ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ అయినప్పుడు యాంటీ స్టోక్స్ అనేవి మనకి ఏర్పడతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి రేఖలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఉద్రిక్త స్థితిలో ఉన్న అణువుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక పౌనఃపున్యం ఉన్న వ్యతిరేక స్టోక్స్ రేఖలు మనకి అరుదుగా ఏర్పడతాయి, కానీ వీటి తీవ్రత కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో అణువులు అనేవి క్వాంటీకృతం చెందినప్పుడు మనకి ఈ మైనస్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు NH న్యూగా తీసుకుంటాం. ఇక్కడ మనకి n అంటే పూర్ణాంకాలు 1 2 3 అండ్ సో ఆన్గా తీసుకుంటాం అనమాట. సో ఫర్ సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఈ మైనస్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు H న్యూ. ఇది మనం m అనుకుందాం. సో దీని ఈ ఈజ్ ఈక్వల్ టు H న్యూ కాబట్టి మనం దీనిలో ప్రతిక్షేపించామనుకోండి, మనకేమొస్తుంది, ఇక్కడ HH క్యాన్సిల్ అవుతుంది. సో న్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్లస్ ఆర్ మైనస్ న్యూ M అవుతుంది అనమాట. సో స్టోక్స్ రేఖలకి ఏమన్నా మైనస్, యాంటీ స్టోక్స్ రేఖలకి ఏమన్నా మైనస్ వస్తుంది. ఇక్కడ న్యూ ఎంని మనం రామన్ విస్థాపనంగా చెప్పుకుంటాం. సో స్టోక్స్కి న్యూ మైనస్ న్యూ ఎం అవుతుంది, అలాగే యాంటీ స్టోక్స్కి న్యూ ప్లస్ న్యూ ఎం అవుతుంది. ఇక్కడ న్యూ ఎంని రామన్ విస్థాపనంగా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇది మన రామన్ ఫలితం. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, 12 మార్క్స్కి కంపల్సరీ అడుగుతారు. 12 మార్క్స్కి రామన్ ఫలితం అనగానేమి, రామన్ ఫలితం యొక్క ఫలితం అనగానేమి, దాన్ని ప్రయోగపూర్వకంగా వివరించండి అని ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.